మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఎక్కడన్నా మోడీకి ఇది కట్టిండి చెప్పండి, ఇది చేసిండి చెప్పండి. సో ఇప్పుడు ఏమైతుంది, నేను అనేది ఏంటంటే ఇక్కడ చెప్పదలుచుకున్న ఓవరాల్ సారాంశం ఏంటి అంటే, ఇక్కడ ఇవాళ బ్రిటిష్ వాడు ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ఎట్లయితే అక్యుపై చేసుకుంటూ పోయిండో, మొత్తం భారతదేశాన్ని అక్యుపై చేసిండో, ఆ విధంగానే ఇవాళ మోడీ అనే దుర్మార్గుడు ఒక గుజరాత్లో స్టార్ట్ అయినటువంటి ఈ దరిద్రం మెల్లమెల్లగా అంత భారతదేశం మొత్తం 28 రాష్ట్రాల్లో బీజేపీని తెప్పించడానికి వాడు చెయ్యని ప్రయత్నం లేదు. వెస్ట్ బెంగాల్ అదే పరిస్థితి. ఎవడెవడికైతే వాడికి అక్కడ వాడి బీజేపీని రానియకుండా అడ్డుపడుతుండో, అసలే బీజేపీ దగ్గర వాడు ఎంత కష్టపడ్డా రాని దగ్గర వాడు ఏం చేయలేడు. కాబట్టి తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఒరిస్సాలో కానీ, వాడు ఆంధ్రప్రదేశ్లో కానీ వాడు ఏం చేయలేకపోతుండే. ఎందుకంటే వాడు కొట్లాడాలంటే, ఇప్పుడు వాడు ఆదేశాలు ఇస్తే గ్రౌండ్లో కొట్లాడాలంటే వానికి ఒక 10 మంది అన్న వానికి ఉండాలి కదా. సో అసలే లేని దగ్గర వాడు సాధ్యమవుతలేదు. ఇక వాడికి ఏం ప్రయత్నం కూడా చేసిండు. అయినా తమిళనాడులో చేసిండు. ఆ యొక్క డిఎంకే పళనిస్వామితో కలిసి అది చేసిండు. ఆమె పేరేంది, ఆమెను లోపల పెట్టిండు, అన్ని ట్రై చేసిండు, కానీ అక్కడ వర్కౌట్ అవుతలేదు. తమిళనాడు పరిస్థితి అదే ఉంది, కేరళ పరిస్థితి అదే ఉంది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే ఉంది, ఒరిస్సా పరిస్థితి అదే ఉంది. కాబట్టి అక్కడ ఏమీ చేయలేకపోతుండే. కాబట్టి దాన్ని కూడా చేస్తాడు కావచ్చు వెనక ముందు. కానీ ఇప్పుడు ఎట్లా వస్తుండు వాడు అధికారంలోకి? వాడిని నిజంగా ప్రజలు ఎన్నుకున్నది పెద్దగా లేనే లేదు ఎక్కడ కూడా. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు, అసలే లేని దగ్గర ఏం చేస్తున్నాడు, అక్కడ ఏదో రకంగా చేసి సిబిఐ ఈడీ అని బెదిరించి కానీ, లేదా డబ్బులు ఇచ్చి కానీ, 50 నుంచి 100 కోట్లు ఇచ్చి కానీ ఎక్కడైనా చేసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బీజేపీలోకి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని బీజేపీలోకి వచ్చి రెడీ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఆప్షన్ సిబిఐ ఈడీ, పైసలు లేకుండా ఈజీగా అయిపోతుంది. అది సాధ్యం కాకపోతే ఓకే, ఏది పైసలు ఇవ్వాలి, 50 నుంచి 100 కోట్లు ఇవ్వాలి ఒక్కొక్క ఎమ్మెల్యేకి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి అక్కడ బీజేపీ వచ్చి రెడీ చేసుకుంటాడు. అంటే వేరే పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ దాన్ని తీసేసి దాని పేరు మార్చి బీజేపీ అని పెడతాడు అనుకోండి. సో ఒకసారి వచ్చినాక నెక్స్ట్ ఎన్నికలకు ఏమవుతుంది, అది ఆ లోకల్ నాయకులు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోయిన నాయకులకి ఇంతో అంతో ప్రజల లోపల ఆదరణ ఉన్నప్పుడు వాడు బీజేపీ కానీ ఇంకా ఈజీగా అర్థం కాదని చెప్తాను. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఈటెల రాజేందర్ అంటున్నాడు ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తున్నాడు. వాడు బీఆర్ఎస్లో ఉన్నాడు, బీఆర్ఎస్ యొక్క ఫౌండర్ మెంబర్, టీఆర్ఎస్ని వ్యవస్థాపక మెంబర్. ఓకే, ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తుండు. ఆ యొక్క హుజూరాబాద్లో ఆదరణ ఉంది. అట్లనే ఇవాళ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఇట్లనే సిమిలర్ టు ఇట్లనే గోవా కానీ, ఇట్లనే ఇంకో హిమాచల్ ప్రదేశ్ కానీ, ఆ మధ్యప్రదేశ్ కానీ, ఇంకో ప్రాంతం కానీ. ఓకే, సో ఇప్పుడు ఈటెల రాజేందర్ అంటే ఆయన్ని ఇలా ఏం చేసిండు, వాడు సొంత లీడర్ని తయారు చేసుకోలే. ఈ యొక్క బీఆర్ఎస్ లీడర్ని బీజేపీలోకి తెచ్చుకున్నాడు. ఏమైపోయింది, ఇప్పుడు ఇప్పుడు ఈటెల రాజేందర్ అంటాడు వాడు బీఆర్ఎస్లో ఉన్నా గెలుస్తాడు, బీజేపీలో ఉన్నా గెలుస్తాడు. అట్లా గంతే అయిపోయింది కదా. నువ్వు ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, వేరే పార్టీల ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను బీజేపీలో తెచ్చుకున్నాక అన్యాయంగా ఇప్పుడు నీ రాజ్యాన్ని గుంజుకుంటున్నట్టు వాడు. ప్రజలు నువ్వు కష్టపడి ప్రజల్ని ఒప్పించి, ప్రజలకు కావాల్సిన పైసలు ఖర్చు పెట్టి, ప్రజల యొక్క మందు పోపించి, లేకపోతే వాళ్ళకి పథకాలు ఇచ్చి, అనేక రకాల కష్టపడి ప్రజల్ని ఒప్పించి, ప్రజలతో ఓట్లు వేయించుకొని, వాళ్ళకి అవసరమైతే డబ్బులు వంచి, ఓకే, ప్రజల్ని కన్విన్స్ చేసి, ఏదో రకంగా కన్విన్స్ చేసి ప్రజలు అంటే చాలా కష్టపడి నువ్వు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత ఈజీ కాదు కదా. వాడి మొత్తం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే నువ్వు ఆ సామ్రాజ్యాన్ని గుంజుకుంటున్నావు. అడ్డదారుల సిబిఐ ఈడీ అని బెదిరించి, వాని లోపలేస్తా అని బెదిరించి, లేదు అంటే వానికి ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి, సో ఆ విధంగా వాని సామ్రాజ్యాన్ని గుంజుకొని నీ కండవ కప్పుకొని అప్పుడు నెక్స్ట్ టైం ఎన్నికలకు పోతే ఏమవుతుంది, నీ పార్టీ అధికారంలో ఉంది, నీ పోలీసు వాడు అధికారంలో ఉన్నాడు, నీ దగ్గర పైసలు ఉన్నాయి, నువ్వు బీజేపీ ప్రభుత్వం లేక వాని ప్రభుత్వాన్ని కూల్చి నీ ప్రభుత్వాన్ని పేరు పెట్టుకొని ఇప్పుడు నీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాక నువ్వు సెకండ్ టైం గెలవడం అంత కష్టం కాదు. ఆ విధంగా ఏమి అసలు బీజేపీ ఊసు లేని దగ్గర వాడు అట్లా ఈ సిబిఐ ఈడీ అని పైసలు వంచి ఆ పార్టీ లేకుండా చేస్తున్నాడు. అట్లా ఒక 8 నుంచి 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజలు ఎన్నుకున్నాక ఆ టర్మ్ ఉండేదాకా నువ్వేమో టచ్ చేయదు.
ఆ టర్మ్ అయిపోయాక నువ్వు మళ్ళీ ఎన్నికలకు వాని సిబిఐ అంటావా, ఈడీ అంటావా, వాని పైసలు ఇస్తావా, వాడు ప్రలోభానికి గురి చేస్తావా, జాయిన్ చేసుకుంటే ఎన్నికలకు పోయినాక ప్రజలు నిన్ను ఎన్నుకుంటే ఓకే. అంతేగాని ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తా, వాని టర్మ్ అయిపోయాక నువ్వు జాయిన్ చేసుకో, ఎన్నికలకు ప్రజలు నిన్నే ఎన్నుకుంటే, నీ సిద్ధాంతం నచ్చి ఎన్నుకుంటే కరెక్ట్. కానీ వాడిని టర్మ్ అయిపోకముందే, టర్మ్ మధ్యలో ఉన్నప్పుడే వాడిని 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకుంటే అది కాదని చెప్పి మధ్యలో వాడిని గుంజుకొని నీ పార్టీ కండవ కప్పించుకొని, నీ పార్టీ కండవ మీద అట్లా నీ పోలీసు అని ఆడ పెట్టుకొని, నీ కేంద్రంలో నీ పోలీసు అని పెట్టుకొని, రాష్ట్రాలు నీ పోలీసు అని పెట్టుకొని, ఎన్నికల అన్ని సిస్టమ్స్ నీకు అనుకూలంగా పెట్టుకొని అబ్యూజ్ చేసి అవసరమైతే ఈవీఎం రిప్లేస్ చేసి నువ్వు గెలుచుడు అది కరెక్టా? అంటే ప్రజలు ఎన్నుకున్న దానికి అర్థమైంది. ఈ విధంగా కూల్చుకుంటే 8 నుంచి 10 రాష్ట్రాలు కూల్చున్నావు. తెలంగాణలో కూడా కూల్చాలని ట్రై, అన్ని రాష్ట్రాలు కూల్చాలని ట్రై చేస్తే కేసీఆర్ గారు కూల్చొనియాలి. అది మొత్తం ముందే అది రికార్డ్ చేసి పబ్లిక్లో పెట్టాడు. అవి పెడితే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సిబిఐ ఈడీ అని బెదిరిస్తున్నాడు, కవితను బెదిరిస్తున్నాడు. సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంది, ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మొత్తం భారతదేశం 28 రాష్ట్రాల్లో బీజేపీ తప్ప ఏ పార్టీ ఉండకూడదని వాడు చెయ్యని ప్రయత్నం లేదు. బ్రిటిష్ వాడు ఎట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారం పేరు మీద వచ్చి ఒక్కొక్క రాజ్యాన్ని ఏదో కారణం చెప్పి వాని కింద తెచ్చుకున్నట్టు, ఈ యొక్క నయా బ్రిటిష్ వాడి యొక్క బూట్లు నాకినటువంటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనదన్నటువంటి దేశ సంపద అంతా వాడు బ్రిటిష్ వాడు ఎత్తుకుపోతుంటే సహకరించినటువంటి ఈ వాడి వారసుడైనటువంటి ఈ నల్ల బ్రిటిష్ వాడు అదే చేస్తున్నారు. ఈ బ్రాహ్మణుడు మన దేశానికి సంబంధం లేనివాడు, అబ్రహాం తన్ని ధర్మేస్తే మన దేశానికి బతకడానికి వచ్చినవాడు, ఈ దేశం మీద ప్రేమ లేనివాడు ఇదే చేస్తుండా లేదా? మీరు చెప్పండి. దిస్ విల్ కంటిన్యూ. భారతదేశంలో వాడు ఏమంటుండు? 1 నేషన్ 1 పాలసీ, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 లీడర్, 1 నేషన్ 1 పార్టీ, అంటే 1 నేషన్ 1 పోలీస్ అంటే ఏంది? మళ్ళీ గదే అంతే కదా. ఇక ప్రజాస్వామ్యము, ప్రజలు ఎన్నుకున్నాడు, ఈ పార్టీ ఆ పార్టీ, ప్రజల అభిప్రాయాలు అంటే భారతదేశంలో హిందీ భాష తప్ప తెలుగు, తమిళము, మలయాళము, ఒరిస్సా మనం మాట్లాడుకోకూడదు. మనకు నచ్చిన బువ్వ తినకూడదు, మనకు నచ్చిన భాష మాట్లాడుకోవద్దు, మనకు నచ్చిన బట్ట వేసుకోవద్దు, మనకు నచ్చిన దేవుని మొక్కొద్దు, వాడు రాముడిని తప్ప ఏ దేవుని మొక్కొద్దు అంటాడు. ఇందామయ్య అట్లా మన ఆత్మను చంపుకొని, మన అస్తిత్వాన్ని చంపుకొని, ఆ యొక్క ఆర్య బాపనోడు, వేరే దేశం నుంచి వచ్చిన బాపనోడికి మనం ఊడిగం చేసుకుందామా మన అస్తిత్వాన్ని చంపుకొని? ఇది నేను అనేది దిస్ నాట్ అబౌట్ ద పార్టీ ఇష్యూ. పార్టీ ఉండొచ్చు, పార్టీ సిద్ధాంతాలు వేరుండొచ్చు, పార్టీ సిద్ధాంతాలు వేరుంటే నా సిద్ధాంతం పట్టుకొని నేను ప్రజల దగ్గరికి పోతా, అయ్యా మీరు ఓటేస్తే నాకు అవకాశం ఇస్తే నేను 5 ఏళ్ళలో ఈ పార్టీ వాడికి నీ చెప్పిండు, వాడు చేయలేదు, వాడికి ఇదే చిల్లర పథకాలు ఇచ్చిండు, లేకపోతే ఇంకోటి ఇది ఇచ్చిండు, నాకు అధికారం ఇస్తే నేను ఇది చేస్తా అని ఎవరికి నచ్చింది వాడు చెప్పుకుంటాడు. వాళ్ళు ప్రజలు ఇష్టం, ఎవరికి నీకు ఒకసారి అవకాశం ఇస్తారు, వానికి ఒక అవకాశం ఇస్తారు. యాజ్ సింపుల్. అట్లానే ఉండే ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇంకెవరున్నా కానీ అట్లనే ఉండే. కానీ ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నా ఇట్లా చేయలే. వాజ్పేయి గారు ఇట్లా నాశనం చేయలే. బీజేపీ సిద్ధాంతాలు, హిందూ సిద్ధాంతము, హిందూ అని వాళ్ళ యొక్క ఏదో ఒక సిద్ధాంతాన్ని ఎన్నుకొని అట్లా ప్రజల యొక్క భావోద్వేగాలతో ఆడుకొని వద్దామని అనుకున్నారు. కానీ వాజ్పేయి గారు ఏ రోజు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చలేదు. సిబిఐ ఈడీ అని చెప్పి వాళ్ళని పోయి బీజేపీలోకి తేవాలని ట్రై చేయలేదు వాజ్పేయి గారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏంది, నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు, ఈ యొక్క అమిత్ షా అనే దుర్మార్గుడు, దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. ఓకే, ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఎట్లా ఇస్తుందా తీర్పు? ఇన్ని రోజులు ఇవ్వండి తీర్పు, సడన్ గా ఎట్లా ఎందుకు ఇస్తుంది? కోర్టు వాళ్ళని నువ్వు కంట్రోల్ చేస్తుంది, కోర్టు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, కోర్టు వాళ్ళని బెదిరిస్తున్నది, వాడి అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నది, వాడి మీద కక్ష సాధింపు చేస్తున్నది, వాడిని నియమించుకుంటుంది, నీకు అనుకూలంగా చేస్తుంది. ఎవడు? కనిపిస్తలేదా? కోర్టులు పనిచేస్తలేవు, సిబిఐ అవి ఇండిపెండెంట్ పనిచేస్తలేవు, అయిపోయింది వాటి పని. అవి బీజేపీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తున్నాయి. అర్థమైతలేదా? ఇన్ని కేసులు అయితే ఒక్క బీజేపీ 14 రాష్ట్రాల్లో ఉంటే ఒక్క బీజేపీ నాయకుని మీద సిబిఐ విచారణ ఎందుకు జరగదు? ఒక్క బీజేపీ నాయకుని మీద ఈడీ విచారణ ఎందుకు జరగదు? మరి బీజేపీ అంత మంచిదైతే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు మనకంటే మంచిగా ఉండాలి. వాళ్ళు అవినీతి చేస్తలేరు, వాళ్ళు ప్రజలకు అన్ని కట్టినప్పుడు బీజేపీ పరిపాలించే రాష్ట్రం పోదాం, యూపీ పోదాము, అస్సాం పోదాము, లేకపోతే ఈ యొక్క గుజరాత్ పోదాము, లేకపోతే కర్ణాటక పోదాము. మనకంటే ఎక్కువ ఐటీ కంపెనీలు ఉన్నాయా? మనకంటే ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? వాడు నీతిమంతుడు కదా, వాడు తింటలేడు, వాడు మంచి రాజ్యాలు కదా.
అక్కడ ఎక్కడ కూడా అవినీతి జరుగుతలేదు కదా, అక్కడ ఆర్థిక లావాదేవీలు జరుగుతలేవు కదా, అక్కడ కమిషన్లు తీసుకుంటలేరు కదా. మంచి రాజ్యాలు అన్నప్పుడు ప్రజలు కట్టిన ప్రతి ట్యాక్స్ డబ్బులు ప్రజల కోసమే వెచ్చిస్తారు కదా. ఇంకా డబుల్ ఇంజన్ రాష్ట్రం కదా, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ పార్టీయే కదా. ఇంకా కేంద్రం కూడా చాలా సంస్థలు, ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టులు, చక్కెర కర్మాగారాలు, కాజుపేట లాంటి కోచ్ ఫ్యాక్టరీలు అన్ని కేంద్రం ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రము రాష్ట్రము యొక్క సేమ్ పార్టీ ఉండడం వల్ల మనకి మిగతా రాష్ట్రాలతో పోలితే అడ్వాంటేజ్ ఎక్కువ ఉండి మనకి 30 మంది ఎంపీలు ఉండడం వల్ల మనం ఏం అడిగితే అది ఇచ్చింది ఆ రోజు సోనియా గాంధీ గారు కానీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కానీ. ఐఐటి అడిగితే ఇచ్చారు, బిహెచ్ఎల్ అడిగితే ఇచ్చారు, నువ్వు ఏదో అడిగితే అది ఇచ్చారు. చివరికి తెలంగాణ అడిగితే తెలంగాణ కూడా ఇచ్చిరా లేదా? మరి అట్లా ఇప్పుడు బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ ఉంది. మరి కర్ణాటక ఎంత బాగుపడాలి, మహారాష్ట్ర ఎంత బాగుపడాలి కదా? ఇట్లా బీజేపీ పరిపాలించిన రాష్ట్రం మనకంటే అన్ని విధాలు మంచిగా ఉండాలి కదా. హిందూ ముస్లిం గొడవలు, హిజాబ్ గొడవలు, పుల్వామా దాడులు, ఇట్లా ఇది బుల్డోజర్ గుద్ది చంపుతుంది. యూపీ పోదాం పదా, 20 కోట్ల మంది జనాభా. మనకంటే ధనవంతులు ఉన్నారా? మనకంటే అన్ని రంగాల్లో బాగుందా? క్రైమ్ రేట్ తక్కువ ఉందా? ఏ రకంగా బాగుందో నాకు చెప్పు. మరి అట్లాంటప్పుడు అంటే అర్థమైంది. మరి బీజేపీ మనకంటే అన్ని రకాల గలీజ్ ఉంది, మనకంటే ఎక్కువ కరప్ట్ ఉన్నారు, మనకంటే ఎక్కువ నేరస్తులు ఉన్నారు. బిడ్డను డే టైంలో చంపుతారు, ఆ కంప్లైంట్ చేస్తే తల్లిని కూడా చంపుతారు. ఓకే, ప్రశ్నిస్తే బుల్డోతో గుద్దు చంపుతారు, ఓటేయకపోతే బుల్డోతో గుద్దు చంపుతారు. మరి ఇన్ని ఉన్నప్పుడు ఈ సిబిఐకి, ఈ ఈడీకి యూపీలో ఒక్క నేరస్తుడు కనిపిస్తలేడా? కర్ణాటకలో ఒక్క నేరస్తుడు కనిపిస్తలేడా? అస్సాంలో ఒక్క నేరస్తుడు కనిపిస్తలేడా? చెప్పండి. అంటే అర్థమైంది, ఇట్ క్లియర్లీ షోస్ సిబిఐ ఈడీ అనేది ఇండిపెండెంట్గా పనిచేస్తలేవు. అదే నాయకులకి గతంలో అదే కేసులో నోటీసులు ఇచ్చిన సిబిఐ ఈడీ ఓకే బీజేపీలో జాయిన్ అయిన కొద్దిమంది బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వీని బాధలు భరించలేక బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళకి సిబిఐ ఈడీ నోటీసులు ఇవ్వాలి సెకండ్ టైం. కానీ ఆ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఇస్తుంది. అంటే అర్థమైంది, సిబిఐ ఈడీని కేవలం ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి వాడుతున్నాడు నరేంద్ర మోడీ అనేటప్పుడు. ప్రజల భాగస్వామ్యాన్ని తీసేస్తున్నాడు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రజలు అనేటోళ్ళు ట్యాక్సులు కట్టడానికి మాత్రమే ఉన్నారు. ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క అభిప్రాయానికి ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క పరిపాలనలో మనకి విలువ లేదు. అంటే అర్థమైంది, భారతదేశంలో రాజ్యాంగం పేరుకే ఉంది, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఓకే, అంటే ఒక నరేంద్ర వన్ నేషన్ వన్ రాజరిక వ్యవస్థకు తీసుకుపోతుండు. మోడీయే ఇండియా, ఇండియానే మోడీ తుమ్మితే తుమ్మాలే, దగ్గితే దగ్గాలే, మోడీకి నొప్పి అయితే ఏడవాలే, మోడీ చెప్పిందే చూపెట్టాలే. ఇది భారతదేశంలో నడుస్తున్నది. ఉందామా ఇట్లనే? అంబేద్కర్ గారు కష్టపడ్డది, ఆయన జీవితాన్ని అర్పించింది, ఆ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇలా చింపేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ మనువాదులు, ఈ బ్రాహ్మణవాదులు, ఈ యొక్క శూద్ర వర్ణ వ్యవస్థను పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలు 90% జనాభాని అన్నిటికీ యొక్క మంచి తిండికి, మంచి బట్టకి దూరం చేసిన ఈ బ్రాహ్మణి యొక్క ఆధిపత్యంలో ఈ బ్రాహ్మణుల పార్టీ అనేటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ని ఈ యొక్క అన్యాయాన్ని గతంలో 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు అనుభవించిన మనము మళ్ళీ నయా బ్రిటిష్ వాడిని తన్ని తరమేయడానికి ఎన్ని ఏళ్ళు, ఎంతమంది మహనీయులు తమ ప్రాణాలని త్యాగం చేసిండ్రు. మళ్ళీ నయా బ్రిటిష్ వాడు వచ్చి ఆ తెల్లదొరవాడు ఎట్లయితే చేసిండో వానికంటే గలీజ్గా, వానికంటే అధ్వానంగా పరిపాలిస్తున్న ఈ నల్లదొరల యొక్క ఆద్యమాయిష్ని ఇట్లనే తీసుకుందామా? దయచేసి ఆలోచించమని కోరుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీయా, ఈ టీఆర్ఎస్ పార్టీయా, ఇంకో పార్టీయా కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు ఈ పార్టీకి ఆ పార్టీకి, అది ప్రజలకు చెప్పుకుందాం. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు, అది ప్రజల ఇష్టం. ఓకే, వాళ్ళ పైసలు వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే, ఎవరి సిద్ధాంతం కరెక్ట్ అనిపిస్తే వాడు వాళ్ళని ఎన్నుకుంటాడు. ప్రజలు ఎన్నుకున్న దాన్ని మనం గౌరవించాలి. ఓకే, ప్రజలు పైసలు తీసుకొని ఓటేస్తే దాన్ని అయినా గౌరవించాలి, అది వాళ్ళ పైసలే. సో దాన్ని ప్రజల ఇష్టం, ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం. ప్రజలకు అంత మేధస్సు లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేట్ చేద్దాం. కానీ బలవంతం చేసుడు, వాళ్ళ మీద అజమాయిషి చలాయించడు, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా మన ఇష్టాన్ని రుద్దడం వాళ్ళ మీద కరెక్ట్ కాదు. నా కొడుక్కి తెలియకపోతే మనకి అర్థమయ్యేటట్టు చెప్తా, కానీ వాని బలవంతంగా ఇబ్బంది పెట్టను నేను. అర్థమైందా? వాని ఇష్టానికి కాదని చెప్పను, వానికి ఇట్లా కాదురా ఇట్లానే అర్థమయ్యేటట్టు చెప్తా. అది వాని ఇష్టం, ఇది వాళ్ళ పైసలు, వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళకి రోజు తాగి వండుకుంటా అంటే అది వాళ్ళ ఇష్టం. నేను ఎందుకు బలవంతం పెడతా వాళ్ళని? వాళ్ళకి నచ్చంది నేను ఎందుకు చేయను, వాళ్ళని కన్విన్స్ చేస్తా.
ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ప్రతి పార్టీ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు ప్రతి రాష్ట్రంలో బీజేపీని ప్రభుత్వం తేవాలని ఏదో ఒక దారిలో వారు ఎట్లని చేసి వాడిని చంపైనా సరే, ఇలా బుద్ధిజం సిద్ధాంతము ఉన్నప్పుడు అది నచ్చినోడు అది పాటించిండు, హిందుత్వం ఉన్నోడు హిందూ పాటించిండు. కానీ ప్రతి బౌద్ధ ఆరామాన్ని గులగొడతా, ఏ బౌద్ధ భిక్షువు కనిపిస్తే వాడి తల తెచ్చిచ్చిన వానికి ఇన్ని దీనారాలు ఇస్తా అని చెప్పి ఒక్క బౌద్ధ భిక్షువులను అందరినీ ఊచకొత్త కోయడం కరెక్ట్? అది ఇదే చేసిండు పాపనోడు. పుష్యమిత్ర సింగుడు అంటాడు, అట్లే చేసిండు. ఎందుకు చేసినవరా? ఇప్పుడు ఏ సిద్ధాంతమైన ఒక పీరియడ్ తర్వాత అది సాచురేట్ అవుతుంది. అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక తోటలో గులాబీ మొక్క ఉంటుంది, మామిడి మొక్క ఉంటుంది, మల్లె మొక్క ఉంటుంది, ఇంకో మొక్క ఉంటుంది, ఇంకో పండు ఉంటుంది, దానిమ్మ పండు ఉంటుంది. దేని అందం దాందే, దేని గొప్పతనం దాందే. అన్నీ తీసేస్తాను ఒక్కటే వస్తా అంటే, ఇప్పుడు మొగలను ఒక్కటే వస్తా ఆడవాళ్ళని అందరూ చంపేస్తా అంటే ప్రకృతి సమతుల్య దెబ్బతింటుంది. కాబట్టి నువ్వు కన్విన్స్ చేసుకో, నీ సిద్ధాంతం గొప్పదని చెప్పుకో, నీకు నచ్చినోడు నీ సిద్ధాంతంలోకి వస్తాడు. అంతేగాని వేరే సిద్ధాంతాన్ని లేకుండా చేస్తా, బలవంతంగా ఇచ్చేస్తా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, చరిత్రలో ఈ బ్రాహ్మణుడు అనే సైకాలజీ ఎట్లుంది, ఇట్ హ్యాస్ టు బి హిజ్ వే, మై వే ఆర్ హైవే. నా దారి వినకపోతే వాడిని బతకనియా, వాడిని చంపేస్తా. ఇది మంచి పద్ధతి కాదు. వాడి అమ్మ వాడికి గొప్పది అయితే నా అమ్మ నాకు గొప్పది. నా అమ్మని నువ్వు ప్రేమించమంటలేను, కానీ నా అమ్మని నన్ను ప్రేమించుకొని నన్ను కూడా నీ అమ్మనే ప్రేమించమంటే అది నా ఇష్టం. నా అమ్మని నేను ప్రేమిస్తా, నీ అమ్మ నువ్వు ప్రేమించు. నా సిద్ధాంతం నాది, నీ సిద్ధాంతం నీది. నీ సిద్ధాంతాన్ని నువ్వు పాటించగా నేను వద్దన్నప్పుడు నా సిద్ధాంతాన్ని నువ్వు వద్దనడానికి నీకేం హక్కుంది? కానీ ఈ బ్రాహ్మణుడికి అట్లా లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వాడి చెప్పిందే వినాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ నియంత ధోరణి, ఈ యొక్క అన్యాయాన్ని, ఈ అప్రజాస్వామికాన్ని మనం భరించడానికి మన పూర్వీకులు, ఒక పూలే దంపతులు, ఒక ఎంతో మంది త్యాగదనుల వల్ల ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రము, మనం అనుభవిస్తున్న ఈ యొక్క వివక్ష లేకుండా ఉండడానికి ఎంతో మంది మహనీయులు వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేశారు. అవునే కదమ్మా. అంబేద్కర్ గారు మనుస్మృతిని కాలబెట్టమన్నారు. ఎందుకన్నాడు? అందులో వివక్షని అంత డీప్ రూటెడ్గా మనకు అది తప్పు కాదన్న విధంగా అది క్రియేట్ చేశారు. కాబట్టి దీనికి మూలమే ఈ యొక్క మన సిద్ధాంతపరంగానే ఈ యొక్క వివక్షని పెంచి పోషిస్తుంది మన ధర్మశాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఈ పుస్తకాన్ని కాలబెడితే ఈ వివక్ష పోతుంది అన్న ఉద్దేశంలో ఆయన చెప్పిండు. అంటే అర్థమైంది, ఆయన జీవితాంతం కొట్లాడింది వివక్షకు వ్యతిరేకంగా కొట్లాడిర్రు. మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి. అంబేద్కర్ గారి కాలారాం టెంపుల్కి దళితులను రానియాలే అని కొట్లాడిండు. ఈ యొక్క అందరు తాగే నీళ్ళను దళితులకు తాగొద్దు, ఆ నీళ్ళని వాళ్ళని తీసుకుపోవద్దు అంటే ఆ నీళ్లు మేము తాగుతాము అంటే ఈ వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ వివక్షకు వ్యతిరేకంగా, బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా కొట్లాడడం వల్ల ఆయన సాధించినటువంటి మొదటి విజయము ఈ యొక్క పూనా ఒడంబడిక. ఓకే, ఆ విధంగా ఎస్సీలు ఎస్టీలు చట్టసభలకు వచ్చారు. దాని ప్రాతిపదికనే బీసీలు కూడా కొట్లాడి మండల్ కమిషన్ కింద తెచ్చుకోవడం జరిగింది. అంటే వివక్షకు పోవడానికి అనేక మంది కొట్లాడారు. అట్లనే మహిళలకు మీద వివక్ష పోవడానికి బ్రాహ్మణులే కొట్లాడారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు, కందుకూరి వీరేశలింగం బదులు వీళ్ళంతా బ్రాహ్మిన్స్. ఎందుకని? వాళ్ళ అక్కలని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళకు ప్రాణప్రదంగా ఉన్నటువంటి వాళ్ళ వదినల్ని తీసుకుపోయి వాళ్ళ యొక్క భర్తలు చనిపోయి, వాళ్ళ అన్నలు చనిపోయిన వదిలని తీసుకుపోయి, యువతులుగా ఉన్నటువంటి వదిలను తీసుకుపోయి కాలబెడుతుంటే వీళ్ళ మూఢాచారాలకి, వీళ్ళ యొక్క వివక్ష వ్యతిరేకంగా కొట్లాడారు. అట్లా మహిళలకు వ్యతిరేకంగా ఇట్లా అనేక రకాలు. అయినా ఇంకా పూర్తిగా పోతలేదు. ఓకే, సో దాన్ని బట్టి నేను ఏమంటున్నా, అంబేద్కర్ గారు అంత కష్టపడి ఆయన జీవితాన్ని అర్పించి మన కోసం ఆయన యొక్క వివక్ష పోవడానికి అనేక చట్టాలని ఆ యొక్క రాజ్యాంగాన్ని రాసి అప్పుడున్నటువంటి యొక్క మెజారిటీ యొక్క నెహ్రూ గారు అప్పుడున్నటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి అనేక పెద్దల్ని ఒప్పించి అది అమలు చేస్తే మెల్లమెల్లగా ఈ యొక్క 60-70 ఏళ్ళు పట్టింది కొంచెం మార్పు రావడానికి కదా. అప్పట్లో కులాంతర వివాహం అంటే అది పెద్ద నేరం. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఓకే, సో ఇంకా మార్పులు చేయడానికి మనం కొట్లాడాలి. కానీ మళ్ళీ వెనక తీసుకోవతా, మళ్ళీ ఒక మోడీ సామ్రాజ్యమే ఉండాలి, మిగతా ఏ రాజ్యాలు ఉండొద్దు, వాడు చెప్పిందే వినాలి, వాడు చెప్పింది వినకపోతే వాడిని జైల్లో పెడతా, వానికి చట్టసభల నుంచి డిస్క్వాలిఫై చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.